హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు ద డైలీ కరెంట్ అఫైర్స్ అనాలిసిస్. మన అనాలిసిస్లో భాగంగా మనం డిస్కస్ చేయబోతున్నటువంటి టాపిక్ వచ్చేసి ఈరోజు ఇది కమ్యూనలిజం అండ్ సెక్యులరిజం అనేటువంటి అంశాలకు సంబంధించింది. ఇండియన్ సొసైటీ, కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్ అంటే పేపర్ 3 టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పేపర్ 3లోని కమ్యూనలిజం అండ్ సెక్యులరిజం అనేటువంటి అంశానికి సంబంధించి మనం డిస్కస్ చేస్తున్నాం. కమ్యూనలిజం లేదా సెక్యులరిజం సంబంధించి జనరల్ క్వశ్చన్స్ రావచ్చు, లైక్ వాట్ ఈస్ కమ్యూనలిజం, వాట్ ఈస్ సెక్యులరిజం, and how communalism has evolved over the years in India, and how the secularism is being threatened in India. ఇట్లాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఈ పాయింట్స్ని మనం దాంట్లో ఇంక్లూడ్ చేయవచ్చు, ఈ ఆర్టికల్లో ఇప్పుడు చెప్పబడిన పాయింట్లని. లేదా ఎలక్టోరల్ ప్రాక్టీసెస్లో, ఎందుకంటే బికాజ్ ఇట్ ఈస్ అన్ ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఎలక్టోరల్ ప్రాక్టీసెస్లో రిలీజన్ ఎలా మిస్యూజ్ చేస్తున్నారు అండ్ హౌ దిస్ రిలీజన్ ఈజ్ కాజింగ్ ద డివిజన్ ఆఫ్ సొసైటీ. ఈ పొలిటికల్ పార్టీస్ పవర్ కోసం ఎలా రిలీజియన్ యూజ్ చేసుకుంటున్నాయి అనేటువంటి యాంగిల్లో క్వశ్చన్ కనుక వచ్చినప్పుడు మనం ఈ ఆర్టికల్ని యాజ్ ఇట్ ఈస్గా మనం ప్రజెంట్ చేయవచ్చు. దీంట్లో చర్చించబోయేటువంటి అంశాలు ఏంటి అంటే, వాట్ డస్ సెక్షన్ 123 క్లాస్ 3 ఆఫ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 స్టిపులేట్, వాట్ అబౌట్ ద మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లేడ్ డౌన్ బై ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, హ్యావ్ ద కోర్ట్ ఎవర్ కన్విక్టెడ్ లీడర్స్ ఫర్ కరప్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్. ద రిలీజన్ ఎలా యూజ్ చేసుకుంటున్నారు, దాంట్లో ఆర్పిఐ యాక్ట్, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్లో సెక్షన్ 123 క్లాస్ 3 ఏం చెప్తున్నది, అండ్ వాట్ ఈజ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఏంటిది, ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేట్ చేసినందుకు ఏ పెద్ద లీడర్నైనా ఇప్పటివరకు కన్విక్ట్ చేసిందా, ఈ అంశాలని మనం డిస్కస్ చేయబోతున్నాము ఈరోజు ఈ ఆర్టికల్. కాంటెక్స్ట్ వచ్చేసి రీసెంట్గా రాహుల్ గాంధీ అండ్ నరేంద్ర మోడీ. రాహుల్ గాంధీ డిడ్ ఏ కామెంట్. అతను ఏం కామెంట్ చేసినట్టే నారీ శక్తి అనేటువంటిది దాన్ని ఉటంకిస్తూ ఒక కామెంట్ చేసినప్పుడు, రాహుల్ గాంధీ ఈజ్ ఇన్సల్టింగ్ హిందూయిజం అండ్ ఈ స్పోక్ అబౌట్ నారీ శక్తి ఇన్ ఏ నెగిటివ్ కనోటేషన్ అని చెప్పేసి బీజేపీ ఆరోపించింది. నెగిటివ్ కనోటేషన్లో హిందువులను అవమానించేటట్టు నారీ శక్తి అనేటువంటి వాటిని రాహుల్ గాంధీ యూజ్ చేసిందని చెప్పేసి, రిలీజియస్ సెంటిమెంట్స్ని హర్ట్ చేసిందని చెప్పేసి ద బీజేపీ ఫైల్డ్ ఏ కంప్లైంట్ విత్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఆన్ ద సేమ్ వే ప్రైమ్ మినిస్టర్ మోడీ అప్పీల్ చేస్తున్నాడు బేస్డ్ ఆన్ రిలీజియస్ సెంటిమెంట్స్ తోటి ఓటర్స్ని అప్పీల్ చేస్తున్నాడు. బికాజ్ ఐఎమ్ ద ప్రొటెక్టర్ ఆఫ్ హిందూయిజం, ఐఎమ్ ద సేవియర్ ఆఫ్ హిందూయిజం, యూ ఓట్ మీ అండ్ ఐ ప్రొటెక్ట్ హిందూయిజం అని చెప్పేసి ఆయన రిలీజియస్ సెంటిమెంట్స్ తోటి ఆయన ఓటర్స్ని ప్రభావితం చేస్తూ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఓట్లాడుతున్నారని చెప్పేసి అతని మీద కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో పిటిషన్ ఫైల్ అయింది. బోత్ అగేనెస్ట్ రాహుల్ గాంధీ హర్టింగ్ రిలీజియస్ సెంటిమెంట్స్ అని, అగేనెస్ట్ మోడీ సీకింగ్ ఓట్స్ ఆన్ ద రిలీజియస్ బేసిస్ ఆఫ్ ద రిలీజియస్ సెంటిమెంట్స్ అని ఇద్దరి మీద కేసు ఎలక్షన్ కమిషన్ మీద పిటిషన్స్ ఫైల్ అయినాయి. మరి దీనికి సంబంధించి మన రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ఎప్పుడైనా ఎలక్షన్స్ వచ్చినప్పుడు మేజర్గా ఉన్నటువంటి ఎలక్షన్ సంబంధించి ఆపరేట్ చేస్తున్న సందర్భంలో మనకున్న లీగల్ ఫ్రేమ్వర్క్లో ముఖ్యమైనటువంటి యాక్ట్ వచ్చేసి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్, ఆర్పిఐ యాక్ట్ 1951 ప్రకారమే మన ఎలక్షన్స్ మొత్తం కూడా జరుగుతాయి. ఫైలింగ్ నామినేషన్స్ కానీ, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కానీ, వేరియస్ ఎలాంటి మన కార్యక్రమాలు తీసుకోవచ్చు, పొలిటికల్ పార్టీస్ ఎలాంటి కార్యక్రమాలు చేయొద్దు, ఈ వేరియస్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా రిప్రజెంటేషన్ ఆఫ్ పనిష్మెంట్స్ ఎలాంటివి ఉంటాయి, డిపార్ట్మెంట్స్ ఏంటి, ఇవన్నీ కూడా రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ప్రకారమే మన ఎలక్షన్స్ జరుగుతాయి. అయితే సెక్షన్ 123 క్లాస్ 3 ఆఫ్ ద ఆర్పీ యాక్ట్ అంటే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ఏం చెప్తుందంటే, ఇఫ్ ఎనీ పర్సన్ క్యాండిడేట్ కావచ్చు ఆర్ ఈజ్ ఏజెంట్ ఎలక్షన్ ఏజెంట్ ఉంటాడు కదా, ఆర్ ఎనీ అదర్ పర్సన్ క్యాండిడేట్ ఎవరైతే కంటెస్ట్ చేస్తారో ఆ క్యాండిడేట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దిస్ క్యాండిడేట్ ఎనీ అదర్ పర్సన్ ఇఫ్ ఆస్క్స్ ది ఓటర్స్ టు ఓట్ ఫర్ దెమ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ రిలీజియన్, రేస్, కాస్ట్, కమ్యూనిటీ ఆర్ లాంగ్వేజ్ ఈజ్ ఎ కరప్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్. బికాజ్ ఐ బిలాంగ్ టు దిస్ రిలీజియన్ యూ ఓట్ టు మీ అని చెప్పేసి ఆయన కొంతమంది రిలీజియన్ ఫాలో చేస్తున్నటువంటి ప్రజలను అడగడం కానీ, అతని ఏజెంట్ అడగడం కానీ, లేదా మై అపోనెంట్ వై నేను ఒక పర్టికులర్ రిలీజియన్కి చెందుతా, నా పర్టికులర్ రిలీజియన్ చెందిన వాళ్ళని నేను పర్టికులర్ రిలీజియన్ కాబట్టి మీరంతా ఆ పర్టికులర్ రిలీజియన్ కాబట్టి యూ హ్యావ్ టు ఓట్ ఫర్ మీ అని అడగడం, క్యాస్ట్ కానీ, రిలీజియన్ కానీ, కమ్యూనిటీని కానీ, అది ఎలక్టోరల్ కరప్ట్ ప్రాక్టీస్ అవుతుంది. అండ్ ఆపోనెంట్ క్యాండిడేట్ ఈజ్ నాట్ డస్ నాట్ బిలాంగ్ టు అవర్ రిలీజియన్ కాబట్టి అతనికి ఓటేయొద్దు అనేది కూడా కరప్ట్ ప్రాక్టీస్ అవుతుంది. అంటే వన్ షుడ్ నాట్ అపీల్ ఓటర్స్ బేస్డ్ ఆన్ వన్స్ క్యాస్ట్, రిలీజియన్, కమ్యూనిటీ ఆర్ లాంగ్వేజ్, దాని ఆధారంగా ఓట్లు అడగడం అనేటువంటిది ఇట్స్ ఎ కరప్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీస్ అండర్ సెక్షన్ 123 క్లాస్ 3 ప్రకారం. అండ్ సెక్షన్ 123 క్లాస్ 3 క్యాపిటల్ ఏ ప్రకారం
దిస్ డినౌన్సెస్ అంటే దిస్ ప్రొహిబిట్స్ ద ప్రమోట్ ఫీలింగ్స్ ఆఫ్ ఎనిమిటీ ఆర్ హేట్రెడ్ బేస్డ్ ఆన్ దీస్ థింగ్స్. బేస్డ్ ఆన్ రిలీజన్, రేస్, కాస్ట్, కమ్యూనిటీ అండ్ లాంగ్వేజ్. ఎనిమిటీని కూడా ప్రమోట్ చేయొద్దు. ఫీలింగ్స్ ఆఫ్ ఎనిమిటీ ఆర్ హేట్రెడ్, ద్వేషాన్ని పెంచడం. యూ బిలాంగ్ టు దిస్ క్యాస్ట్, యూ బిలాంగ్ టు దట్ క్యాస్ట్, కాబట్టి మీ ఇద్దరి మధ్యలో నేను ద్వేషాన్ని పెంచి మిమ్మల్ని డివైడ్ చేసేసి నేను ఓట్లను తీసుకోవడం అనేటువంటిది కూడా ఇట్ ఈజ్ ఆల్సో ప్రొహిబిటెడ్ అండర్ ఆర్టికల్ 123 క్లాస్ 3 క్యాపిటల్ ఏ ప్రకారం. ప్రమోషన్ ఆఫ్ ఫీలింగ్స్ ఆఫ్ హేట్రెడ్ అండ్ ఎనిమిటీ కూడా అంటే బేస్డ్ ఆన్ దీస్ థింగ్స్, రేస్, రిలీజన్, కాస్ట్, కమ్యూనిటీ, లాంగ్వేజ్ బేస్ చేసుకొని రెండు గ్రూపుల మధ్యలో శత్రుత్వాన్ని పెంచడం కూడా దిస్ సెక్షన్ ప్రొహిబిట్స్. అండ్ ఆల్సో దిస్ సెక్షన్ టూ సెక్షన్స్ కింద ఎవరైతే గిల్టీ అవుతారో దే కెన్ బి డిబార్డ్ ఫ్రమ్ కంటెస్టింగ్ ఎలక్షన్స్ ఫర్ ఎ మ్యాక్సిమం పీరియడ్ ఆఫ్ అప్ టు 6 years. ఈ రెండు సెక్షన్స్ కింద ఎవరైతే గిల్టీ అవుతారో దే కెన్ బి డిబార్డ్, వాళ్ళ ఎలక్షన్లో కంటెస్ట్ చేయకుండా ఫర్ ఎ మ్యాక్సిమం పీరియడ్ ఆఫ్ 6 years వాళ్ళని డిబార్ చేయవచ్చు. అంటే వాళ్ళని ఎలక్షన్లో కంటెస్ట్ చేయకుండా ఆపివేయవచ్చు ఈ సెక్షన్స్ కింద కనుక వాళ్ళు, ఇఫ్ దే ఫౌండ్ గిల్టీ అండర్ దీస్ సెక్షన్స్. ఎస్, అయితే దీనికి సంబంధించినటువంటి కోర్టు కేసెస్ కూడా ఉంది. ఒక ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఉంది. సీకింగ్ ఓట్స్ ఇన్ నేమ్ ఆఫ్ రిలీజన్ ఈజ్ ఏ కరప్ట్ ప్రాక్టీస్ అని చెప్పింది ఆ జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు. ఆ కేసు వచ్చేసి అభిరామ్ సింగ్ అనేటువంటి కేసు. ఇది 4:3 మెజారిటీ తోటి కాన్స్టిట్యూషనల్ బెంచ్ చెప్పింది సీకింగ్ ఆఫ్ ఓట్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద రిలీజన్ ఆఫ్ ద క్యాండిడేట్ ఈజ్ అన్ ఎలక్టోరల్ మాల్ ప్రాక్టీస్ అని చెప్తుంది. సెక్షన్ 123 క్లాస్ 3 ఎందుకు పెట్టిరంటే టు ప్రివెంట్ సెక్టేరియన్, లింగ్విస్టిక్ అండ్ క్యాస్ట్ కన్సిడరేషన్స్. వీటిని ప్రివెంట్ చేయడానికే సెక్షన్ 123 క్లాస్ 3 ఇన్సర్ట్ చేయబడ్డదని సుప్రీంకోర్టు చెప్పింది. వీటిని ప్రివెంట్ చేయడానికి సెక్టేరియనిజం అంటే సెక్షన్స్ మీద డివైడ్ చేయడం ప్రజల్ని బేస్డ్ ఆన్ మనం చెప్పిన పైన క్రైటీరియా తోటి, లింగ్విస్టిక్ ఆర్ క్యాస్ట్ కన్సిడరేషన్ని ప్రివెంట్ చేయడం కోసం అంటే క్యాస్ట్ ఆధారంగా, భాష ఆధారంగా సెక్టేరియన్ పాలిటిక్స్ చేయడాన్ని ఇది నిషేధించడానికి ఆర్టికల్ సెక్షన్ 123 క్లాస్ 3 ఇన్సర్ట్ చేయబడ్డదని చెప్పేసింది. ఇక్కడ క్యాండిడేట్ కానీ, ఏజెంట్ కానీ, ఓటర్ కానీ, ఎనీ అదర్ పర్సన్ అంటే రిలీజియస్ అండ్ స్పిరిచువల్ లీడర్స్, సన్నాసులు ఉంటారు కదా సమ్ టైమ్స్, వాళ్ళు కూడా వచ్చేసి ఎలక్షన్ క్యాంపెయిన్లో ఈ మధ్యకాలంలో పాల్గొంటున్నారు. సెవరల్ టైమ్స్ వీ హ్యావ్ సీన్ కొంతమంది సన్యాసులు కూడా వచ్చి ఎలక్షన్ ప్రాక్టీసెస్లో రిలీజియస్ అండ్ స్పిరిచువల్ లీడర్స్ అని చెప్తాం వాళ్ళని. వాళ్ళు కూడా ఎవరైనా కూడా క్యాండిడేట్ అయినా, ఏజెంట్ అయినా, ఓటర్ అయినా, ఎనీ అదర్ పర్సన్ అంటే రిలీజియస్ ఆర్ స్పిరిచువల్ లీడర్ కూడా దే షుడ్ నాట్ ఆస్క్ ది ఓటర్స్ బేస్డ్ ఆన్ దేర్ రిలీజన్. ఒక ఆయన వచ్చి నాది ఈ సెక్టు, ఈ రిలీజను, కాబట్టి నేను ఆ రిలీజన్కి హెడ్ని కాబట్టి మీరు నా మాట నమ్మేసి అందరు ఈ పార్టీకి ఓటే అని చెప్పేసి చెప్పడం అనేటువంటిది కూడా నేరం. ఇదేం చెప్తుంది, అండ్ అప్పీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ రిలీజన్, రేస్, కాస్ట్, కమ్యూనిటీ ఆర్ లాంగ్వేజ్ ఈజ్ ఇంపర్మిసబుల్ అని చెప్పింది కోర్టు. ఈ గ్రౌండ్స్లో ఓట్లు అడగడం, రేస్, రిలీజన్, కాస్ట్, కమ్యూనిటీ, లాంగ్వేజ్ గ్రౌండ్స్లో ఓట్లు అడగడం అనేటువంటిది ఇంపర్మిసబుల్. అది క్యాండిడేట్ రిలీజన్ బేస్ చేసుకొని కానీ, రిలీజన్ ఆఫ్ ఈజ్ ఎలక్షన్ ఏజెంట్ని బేస్ చేసుకొని కానీ, ఆర్ దట్ ఆఫ్ ఆపోనెంట్ తన ఆపోనెంట్ యొక్క రిలీజన్ బేస్ చేసుకొని కానీ, అతనికి ఏమని కానీ వద్దని కానీ అనడం, ఆర్ దట్ ఆఫ్ ఓటర్స్ రిలీజన్స్ని బేస్ చేసుకొని కానీ ఓట్లు అడగొద్దు, ఓటర్స్ని మొబిలైజ్ చేయొద్దు బేస్డ్ ఆన్ దేర్ రిలీజన్. ఇందులో ఏదైనా తప్పే. క్యాండిడేట్ రిలీజన్ యూజ్ చేసుకోవడం, అతని ఎలక్షన్ ఏజెంట్ని యూజ్ చేసుకోవడం, అండ్ ఆపోనెంట్ యొక్క రిలీజన్ కూడా బేస్ చేసుకోవడం, అండ్ ఈవెన్ ఓటర్స్ యొక్క రిలీజన్ కూడా బేస్ చేసుకుని ఓట్లు అడగడం అనేటువంటిది ఇట్ కమ్స్ అండర్ ఎలక్టోరల్ మాల్ ప్రాక్టీస్, కరప్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీస్ తీసుకొని వస్తుందని చెప్పేసి అభిరామ్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్ 4:3 మెజారిటీ తోటి జడ్జిమెంట్ ఇచ్చింది. ఇది మీ ఆన్సర్లో ఇది కూడా ఇవ్వాలి. అభిరామ్ సింగ్ కేసు కూడా ఇచ్చినట్టయితే బాగుంటుంది. అయితే ఇక్కడ ఎవరైనా కన్విక్ట్ అయ్యారా దీనికి సంబంధించి, ఈ సెక్షన్కి సంబంధించి ఇప్పటివరకు సోఫార్ ఎవరైనా కన్విక్ట్ అయ్యారా లీడర్లు అక్రాస్ పొలిటికల్ పార్టీస్, పెద్ద పొలిటికల్ పార్టీస్ లీడర్స్ ఎవరైనా కన్విక్ట్ అయ్యారా ఇప్పటిదాకా అంటే మనం లేదని చెప్పొచ్చు. ఓన్లీ వన్ నోటబుల్ లీడర్, దట్ ఈస్ బాల్ థాకరే ఆఫ్ శివసేన. హీ అపీల్డ్ హిజ్ ఓటర్స్. మహారాష్ట్రలో బేస్డ్ ఆన్ రిలీజన్ అండ్ లాంగ్వేజ్ అతను అప్పీల్ చేసిండు, ఏది ఓటు వేయమని చెప్పేసి. అది ప్రూవ్ అయింది కాబట్టి హీ వాజ్ కన్విక్టెడ్. ఓన్లీ ద బాల్ థాకరే నోటబుల్ లీడర్ కన్విక్ట్ అయింది ఎవరంటే ఓన్లీ ద బాల్ థాకరే. 1995లో ఇప్పటివరకు కన్విక్ట్ అయినటువంటి ఒకే ఒక పెద్ద లీడరు కరప్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ కింద. సమ్టైమ్స్ ఏం చేస్తుంది ఈసీఐ కూడా వయలేషన్ ఆఫ్ ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఏంటంటే సర్టెన్ సెట్ ఆఫ్ గైడ్ లైన్స్, రూల్స్. ది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి దేర్ ఈజ్ నో లీగల్ బ్యాకింగ్ లేదు, ఏ చట్టపరమైనటువంటి
బ్యాకింగ్ లేదు దానికి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. కానీ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ది ప్రొనౌన్స్మెంట్ ఆఫ్ ఎలక్షన్స్ ఆర్ నోటిఫికేషన్ ఆఫ్ ఎలక్షన్స్, ఏ రోజైతే ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుందో దెన్ కమ్స్ ది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంటూ ఫోర్స్. ఆ రోజే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చేస్తుంది. అది సెట్ ఆఫ్ గైడ్ లైన్స్, పొలిటికల్ పార్టీస్ ఏం చేయాలి ఏం చేయొద్దు అనేటువంటి సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ ఉంటాయి. హవెవర్ దీనికి లీగల్ బ్యాకింగ్ లేదు, ఏ చట్టపరమైన హక్కు లేదు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ అదర్ యాక్ట్ కింద, ఆర్పిఐ యాక్ట్ కింద మాత్రమే పనిష్ చేయగలుగుతుంది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని వయలేట్ చేస్తే. అంతకు మించి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని ఎన్ఫోర్స్ చేయాల్సినటువంటి బాధ్యత ఇట్ ఈస్ అప్ టు ద పొలిటికల్ పార్టీస్. పొలిటికల్ పార్టీసే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని అవి ఎన్ఫోర్స్ చేయాలి. ఎన్ఫోర్స్ అయ్యేటట్టు దెమ్సెల్వ్స్ అవి స్టిక్ అయి ఉండాలి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి. ఎలక్షన్ కమిషన్కి ఉన్నటువంటి పవర్స్ ఏం లేదు, ఎందుకంటే ఒక లీగల్ బ్యాకింగ్ లేదు యాక్సెప్ట్ దిస్ ఆర్పిఐ యాక్ట్ తప్ప. ఎస్, అయితే సమ్ టైమ్స్ ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందంటే ఇట్ టేక్స్ బయాస్డ్ డిసిషన్స్. కొన్ని పొలిటికల్ పార్టీస్కి ఫేవర్గా ఉంటుందనేటువంటివి కూడా చిన్న పొలిటికల్ పార్టీస్కి అన్ఫేవర్గా, కొన్ని పొలిటికల్ పార్టీస్కు ఫేవరబుల్గా ఉండి కొంతమంది ఎంసీసీ వయలేషన్ చేసిన వాళ్ళని వదిలేస్తూ కొంతమంది ఎంసీసీ చిన్న వయలేషన్ చేసినా వాళ్ళు పనిష్ చేస్తుందని చెప్పేసి. అయినా ఎంసీసీ కింద ఎలక్షన్ కమిషన్ పనిష్ చేసేటువంటి హక్కు చాలా తక్కువ ఉంది, ఎందుకంటే లీగల్ బ్యాకింగ్ లేదు. ఏ అఫెన్స్ చేస్తే ఏం చేయాలనేటువంటి లీగల్ బ్యాకింగ్ లేదు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ జస్ట్ ఇంపోజ్ ద పనిష్మెంట్ ఫర్ 2 to 3 days. ఎవరి మీద నేను ఎంసీసీ వయలేషన్ కంప్లైంట్ వస్తే యూ షుడ్ నాట్ కంపెయిన్ ఫర్ 2 days ఆర్ యూ షుడ్ నాట్ కంపెయిన్ ఫర్ 2-3 days అని చెప్పేసి చెప్పడమే తప్ప ఎలక్షన్ కమిషన్కి అంతకంటే ఎక్కువ తీసుకునేటువంటి ఇది లేదు. అయితే సుప్రీంకోర్టు కూడా ఏమంటుందంటే ఎలక్షన్ సంబంధించి ఎలక్షన్ టు ద పార్లమెంట్ ఆల్ స్టేట్ లెజిస్లేటర్ అనేటువంటివి దీస్ ఆర్ సెక్యులర్ ఎక్సర్సైజ్. సెక్యులర్ ఎక్సర్సైజ్ అంటే ఇండియా బికాస్ ఇట్స్ అన్ అమాల్గమేషన్ ఆఫ్ సెవరల్ క్యాస్ట్, రిలీజన్స్, ఎథ్నిసిటీస్, లాంగ్వేజెస్ ఉన్నాయి. అంటే ఇది ఒక మొజాయిక్ స్టేట్ ఇది మనది, డిఫరెంట్ కాస్ట్ రిలీజన్స్ ఉన్నాయి. కాబట్టి ఇఫ్ యూ బ్రింగ్ ద రిలీజన్ ఇన్ టు ద ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ సమ్ మే ఫీల్ అలియనేటెడ్. వాళ్ళు కొంతమంది డెమోక్రటిక్ ప్రాసెస్కు దూరం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈవెన్చువల్లీ డెమోక్రసీ అనేటువంటిది కొలాప్స్ అవుతుంది రిలీజన్ కనుక ఎలక్షన్స్ తీసుకొస్తే. కాబట్టి ఎలక్షన్ షుడ్ ఆల్వేస్ బి ఏ సెక్యులర్ ఎక్సర్సైజ్. రిలీజన్ యొక్క రోల్ ఉండొద్దు ఎప్పుడైనా ఎలక్షన్స్లో అని చెప్తుంది కాన్స్టిట్యూషనల్ ఈథోస్. మన కాన్స్టిట్యూషన్ కూడా ఏం చెప్తుందంటే వీ షుడ్ నాట్ మిక్స్ అప్ ది రిలీజన్ విత్ ది సెక్యులర్ ఫంక్షన్ ఆఫ్ ద స్టేట్. రెండింటి విడివిడిగా ఉండాలి. రిలీజన్ని సెక్యులర్ ఫంక్షన్ ఆఫ్ ద స్టేట్ తోటి మనం ఎప్పుడు మిక్సప్ చేయొద్దు. ఎప్పుడైతే రిలీజియన్ స్టేట్ మిక్సప్ అయితే మనం సెవరల్ కంట్రీస్ చూసినాం. ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ద పాకిస్తాన్. ఈ పాకిస్తాన్లో ఎప్పుడు రిలీజన్ కానీ లేకపోతే దేనికి కూడా పవర్స్ సరిగ్గా ఉండకుండా కంట్రీ ఎప్పుడు కూడా ప్రోగ్రెస్ తక్కువగా ఉండడం మనం చూస్తున్నాం. ఎక్కడైతే రిలీజన్ సెక్యులర్ ఫంక్షన్స్ ఆఫ్ ద స్టేట్ మిక్సప్ అయితే జనరల్గా కంట్రీస్ బ్యాక్వర్డ్ ఉండడం మనం చూస్తున్నాం. కాబట్టి మ్యాక్సిమం రిలీజన్ని మన సెక్యులర్ యాక్షన్స్ ఆఫ్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద స్టేట్ లైక్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ అనేటువంటిది ఒక సెక్యులర్ ఫంక్షన్ ఆఫ్ ద స్టేట్. కాబట్టి దీంట్లోకి రిలీజన్ తీసుకురావద్దు. రిలీజన్ అనేటువంటిది ఇట్ షుడ్ రిమైన్ ఏ మ్యాటర్ ఆఫ్ పర్సనల్ ఫెయిత్. ఒక పర్సనల్ ఫెయిత్గానే ఉండాలి. ఇన్సైడ్ ద 4 walls ఉంటే ఇట్ ఈస్ ఫార్ మోర్ బెటర్. నువ్వు ఏ రిలీజన్ అయినా ప్రాక్టీస్ చేయొచ్చు, ప్రొఫెట్ చేయొచ్చు. అండర్ ఆర్టికల్ 25 ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ ప్రాక్టీస్ చేయొచ్చు, నువ్వు ప్రొఫెట్ చేయొచ్చు, ప్రాపగేట్ చేయొచ్చు నీ రిలీజన్ని. బట్ ఇట్ షుడ్ నాట్ బ్రింగ్ ఇన్ టు ది ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ తీసుకొని రావద్దు అని చెప్పేసి చెప్పింది సుప్రీంకోర్టు కూడా. ఎస్, అయితే కొంతమంది బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఉంటాయి. సపోజ్ అది షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, అదర్ ఫారెస్ట్ డ్వెల్లింగ్ కమ్యూనిటీస్ ఉంటాయి, కొన్ని లాంగ్వేజెస్ ఉంటాయి, అవన్నీ నెగ్లెక్ట్ చేయబడి ఉంటాయి. దే కెన్ కమ్ అప్ డ్యూరింగ్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్. వాళ్ళు బయటకు వచ్చి దే రేజ్ దేర్ కన్సర్న్స్. వీఆర్ బీయింగ్ అలియనేటెడ్, వీ నీడ్ దిస్ స్టేట్ సపోర్ట్ అని చెప్పేసి వాళ్ళు తీసుకొని రావచ్చు. బికాస్ దే ఆర్ బ్యాక్వర్డ్. దేర్ కన్సర్న్స్ ఆర్ జెన్యూన్ కన్సర్న్స్. వాళ్ళ యొక్క కన్సర్న్స్ అనేటువంటి జెన్యూన్ కన్సర్న్స్. వాళ్ళు ఈ మెయిన్ స్ట్రీమ్ డిస్కషన్కి తీసుకురావద్దు. ఈవెన్ డ్యూరింగ్ ది ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా ఆ కమ్యూనిటీస్ ఏవైతే బ్యాక్వర్డ్ అవి తమ సమస్యల్ని, తమ కమ్యూనిటీ కాస్ట్ సమస్యల్ని చెప్పుకోవచ్చు. అది నేరం కాదు, అది కరప్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీస్ కాదు. అంటే వెరీ ఎసెన్స్ ఆఫ్ డెమోక్రసీ ఏంది, దేర్ గ్రీవెన్సెస్ ఏవైతే ఉంటాయో ఆ గ్రీవెన్సెస్ని ప్రజల ముందు తీసుకురావడం అనేటువంటిది ఇట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ ది డెమోక్రసీ. అలా తీసుకురాలేకపోతే డెమోక్రసీకి అర్థమే ఉండదు. కాబట్టి ఎవరైతే బ్యాక్వర్డ్ ఉంటారో వాళ్ళు దే కెన్ రైజ్ అప్ దేర్ ఇష్యూస్ డ్యూరింగ్ ఎలక్షన్స్. వాళ్ళ కాస్ట్ విషయాలు, కమ్యూనిటీ విషయాలు తీసుకొని రావచ్చు. ఏదైనా పర్టికులర్ రిలీజన్ బ్యాక్వర్డ్ ఉంటే అది కూడా తన రిలీజియన్ సంబంధించిన గ్రీవెన్సెస్ని తీసుకొని రావచ్చు. బట్ ఓన్లీ అవి గ్రీవెన్సెస్ని అడ్రస్ చేయడానికి అవి తీసుకొని రావాల్సి ఉంటుంది. సెక్యులర్ ఫ్యాబ్రిక్ని అవి అలా తీసుకొచ్చేటువంటి అంశాలు, తమ రిలీజన్ సంబంధించిన అంశాలు తీసుకొచ్చే క్రమంలో దే షుడ్ నాట్
టీర్ అపార్ట్ అవర్ సెక్యులర్ ఫ్యాబ్రిక్, మన సెక్యులర్ ఫ్యాబ్రిక్ని అవి ఇబ్బంది కలిగించొద్దు, మన ఫ్రెటర్నిటీ ఆఫ్ ద కంట్రీకి కూడా అవి ఇబ్బంది కలిగించొద్దు. కానీ ఇన్ ద నేమ్ ఆఫ్ రిలీజన్, లైక్ మన ప్రైమ్ మినిస్టర్ మోడీ కానీ లైక్ రాహుల్ గాంధీ కానీ ఇన్ ద నేమ్ ఆఫ్ రిలీజన్ని ఓటర్స్కి అప్పీల్ చేయొద్దు నాకు ఓటేయాలని, సోల్లీ ఫర్ గెయినింగ్ ఓట్లను తీసుకురావడం కోసమే పోలరైజ్ చేసి ఓట్లను తీసుకోవడం కోసమే సొసైటీని పోలరైజ్ చేసి ఓట్లని అడగకూడదు. ఎందుకంటే వాళ్ళకి ఏం కన్సర్న్ లేదు, అటు నరేంద్ర మోడీకి కానీ ఇటు రాహుల్ గాంధీకి కానీ దే డు నాట్ బిలాంగ్ టు ద వాళ్ళెవరు కూడా ఫారెస్ట్ డ్వెల్లర్స్ కాదు, వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు. కాబట్టి వాళ్ళు రిలీజన్ని లేదా పాలిటిక్స్ కోసం లేదా సొసైటీ పోలరైజేషన్ కోసం తీసుకురావడం బేస్డ్ ఆన్ ద రిలీజన్ ఓట్లు అడగడం అనేటువంటిది ఖచ్చితంగా ఇట్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ అవర్ మల్టీ రిలీజియస్ సొసైటీ అని చెప్పేసి మనం చెప్పొచ్చు వే ఫార్వర్డ్లో. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హౌ సమ్ పొలిటికల్ పార్టీస్ ఆర్ యూజింగ్ religion as a tool to polarize the society and to garner the votes, and how it hurts the democracy and eventually lead to loss of faith in the democracy అని చెప్పొచ్చు. డెమోక్రసీ మీద ఫెయిత్ పోయే అవకాశం ఉంటుంది ప్రజలందరికీ, బికాజ్ అవర్స్ ఈజ్ ఎ మల్టీ రిలీజియస్, మల్టీ ఎథనిక్, మల్టీ లింగ్విస్టిక్ నేషన్. కాబట్టి అన్నిటినీ మనం ఈ ఫ్యాబ్రిక్ని, ఈ సోషల్ ఫ్యాబ్రిక్ని ఇలాగే ఉంచాలి అంటే, దీనిలాగే ఉంచి మనం ప్రోగ్రెస్ అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా రిలీజన్ని అండ్ సెక్యులర్ ఫంక్షన్స్ ఆఫ్ ద స్టేట్ని రెండింటిని కూడా డివైడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. ఈ టాపిక్ వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది, వెరీ వెరీ ఇంపార్టెంట్. చైనాకు రిలేషన్ ఉన్నటువంటి టాపిక్ కాబట్టి, రిలేటెడ్గా ఉన్నటువంటి టాపిక్ కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. శ్రీలంకన్ ప్రైమ్ మినిస్టర్ అరైవ్స్ ఇన్ చైనా ఫర్ స్టేట్ విజిట్. శ్రీలంకన్ ప్రైమ్ మినిస్టర్ దినేష్ గుణవర్ధనే చైనాకు వెళ్ళిండు. చైనాకు ఎందుకు వెళ్ళిండంటే టు పార్టిసిపేట్ ఇన్ ఏ సమ్మిట్. ఏ సమ్మిట్? బోవో ఫోరం సమ్మిట్లో పార్టిసిపేట్ అవ్వడానికి శ్రీలంకన్ ప్రైమ్ మినిస్టర్ దినేష్ గుణవర్ధనే చైనాకు వచ్చిందని చెప్పేసి న్యూస్. కానీ వాట్ ఈజ్ బోవో ఫోరం ఫర్ ఏసియా? బోవో ఫోరం ఫర్ ఏసియా అంటే ఏంటిది? మనకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం తెలుసు. వాట్ ఈజ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంటే, ఇట్ బ్రింగ్స్ ద గవర్నమెంట్స్, బిజినెస్, అకాడమియా అండ్ ఆల్ ద సెలబ్రిటీస్, ఈవెన్ సినిమా, మీడియా, వీళ్ళందరినీ ఒకే వేదిక మీద తీసుకొస్తుంది. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం వరల్డ్కి సంబంధించినటువంటి ఇష్యూస్ని డిస్కస్ చేస్తుంది. ఇది అందరినీ పిలుస్తుంది. మనం చూస్తాం జనరల్గా, మన కేటీఆర్ సార్ ఊకే వెళ్ళేవాడు వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్కి, స్టైల్గా వెళ్తుండేవాడు. స్విట్జర్లాండ్ దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్స్ సమ్మిట్స్ ఎవ్రీ ఇయర్ జరుగుతాయి. ఇట్స్ నాట్ ఎన్ అఫీషియల్ గవర్నమెంట్ సమ్మిట్ కాదు ఇది. గవర్నమెంట్స్ ఉంటాయి, కార్పొరేట్స్ ఉంటాయి, బిజినెసెస్ ఉంటాయి, అండ్ అకాడమిక్ ఎక్సలెన్స్లో ఉన్నటువంటి ప్రొఫెసర్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు, అండ్ ఈవెన్ అదర్ సెలబ్రిటీస్ ఫ్రమ్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్, అన్ని రంగాల నుంచి ఉన్నటువంటి వాళ్ళ ఒక మీటింగ్ని కండక్ట్ చేసేటువంటి వేదిక వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేటువంటిది. ఇట్ ఈస్ హెల్డ్ ఇన్ దావోస్, స్విట్జర్లాండ్ ఎవ్రీ ఇయర్. దిస్ బోవో ఫోరం ఫర్ ఏషియా కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ సమ్మిటే అన్నట్టు. ఇట్ ఈస్ ఆల్సో ఎ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్. ఇట్ ఆల్సో బ్రింగ్స్ టుగెదర్ గవర్నమెంట్, బిజినెస్ అండ్ అకాడమియా. కానీ ఇది ఏసియా మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. అదర్ కాంటినెంట్స్ కూడా ఉంటాయి, కానీ ఏసియా మీద ఎక్కువ ఫోకస్ చేసేటువంటి వేదిక ఇది. అండ్ ఈ వరల్డ్ ఎదుర్కొన్నటువంటి మోస్ట్ ప్రెస్సింగ్ ఇష్యూస్ ఇన్ దిస్ రీజన్, అంటే ఏషియా రీజన్లో వరల్డ్ ఎదుర్కొన్నటువంటి మోస్ట్ ప్రెస్సింగ్ ఇష్యూస్ అంటే లైక్ రష్యా ఉక్రెయిన్ వార్ అవ్వచ్చు, లేక గాజా, నెక్స్ట్ ఇజ్రాయెల్ వార్ అవ్వచ్చు. ఇలాంటి మోస్ట్ ప్రెస్సింగ్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిపైన డిస్కషన్ తీసుకొస్తే, అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెవరల్ ఏదైతే ప్రెస్సింగ్ ఇష్యూస్ ఉంటాయో, ఏదైతే వార్తల్లోని అంశాలు ఉంటాయో వాటి మీద డిస్కస్ చేస్తుంది. ఇది బోవో ఫోరం వాజ్ ఫౌండెడ్ బై పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా. లీడర్ వచ్చేసి చైనా, అండ్ ఫౌండెడ్ బై 26 ఏషియా అండ్ ఆస్ట్రేలియన్ స్టేట్స్ ఇన్ 2001. ఇందులో 26 ఏషియన్ స్టేట్స్ ఉన్నాయి, ప్లస్ ఆస్ట్రేలియా ఉన్నది బోవో ఫోరంలో. ఇది ఎప్పుడు స్థాపించబడ్డది అంటే 2001లో ఇది స్టార్ట్ చేయబడ్డది. ఇట్ ఈస్ మోడల్డ్ ఆన్ ది వరల్డ్ ఎకనామిక్ ఫోరం. వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీదనే మోల్డ్ అయింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎవ్రీ ఇయర్ ఎక్కడ జరుగుతుంది దాని సమ్మిట్ అంటే దావోస్లో జరుగుతుంది, స్విట్జర్లాండ్ దావోస్లో. ఇది కూడా ఫిక్స్డ్ అడ్రస్ ఉంటుంది. దీనికి కూడా బోవో ఫోరం కూడా బోవో అనేటువంటి సిటీ హైనాన్ ప్రావిన్స్లో చైనాలో ఉంటుంది. ప్రావిన్స్ అంటే మన స్టేట్ తోటి సమానం. హైనాన్ ప్రావిన్స్లో ఉన్నటువంటి బోవో టౌన్లో ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. కానీ దీని సెక్రటరీ వచ్చి మాత్రం ఇట్ ఈస్ దేర్ ఇన్ ది బీజింగ్లో ఉంది. ఇట్ ఈస్ సమ్ టైమ్ నోన్ యాజ్ ఏషియన్ దావోస్గా కూడా మనం ఈ బోవో ఫోరంని
పిలుస్తుంటాం. ఈ బోవ్ అనేటువంటిది టౌన్ పేరు, దావోస్ అనేటువంటిది కూడా సిటీ పేరు, బోవ్ అనేటువంటిది కూడా చైనాలోని టౌన్ పేరు. ఇది హైనాన్ ప్రావిన్స్లో ఉంటుంది. ఫస్ట్ సమ్మిట్ వచ్చేసి బోవో ఫోరం సమ్మిట్ వచ్చేసి 2002లో జరిగింది. 2002 నుంచి పర్మనెంట్గా బోవాలోనే జరుగుతుంది. దీని యొక్క కమిట్మెంట్ ఏంటంటే ఇది రీజనల్ ఎకనామిక్ ఇంటిగ్రేషన్స్కి అండ్ ఈ కంట్రీస్ని, ఏషియన్ కంట్రీస్ని డెవలప్మెంట్ గోల్స్ని అచీవ్ చేయడానికి క్లోజ్గా తీసుకురావడం కోసం చైనా ఆధ్వర్యంలో జరుగుతుంది. ఏషియన్ కంట్రీస్ అన్నింటిని కూడా క్లోజ్గా తీసుకొచ్చి డెవలప్మెంట్ గోల్స్, ఈ కంట్రీస్ యొక్క డెవలప్మెంట్ గోల్స్ని అచీవ్ చేయడం అనేటువంటిది దీని యొక్క కమిట్మెంట్స్. రెండోది ప్రమోటింగ్ రీజనల్ ఎకనామిక్ ఇంటిగ్రేషన్. ఎకనామిక్ ఇంటిగ్రేషన్ అంటే ఆర్థిక సమైక్యత, ఇవన్నిటి మధ్యలో తీసుకురావాలి. అండ్ డెవలప్మెంటల్ గోల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఏషియన్ కంట్రీస్ అన్నింటినీ ఒకే తాటి మీద తీసుకొచ్చి ఆయా కంట్రీస్ యొక్క అభివృద్ధి యొక్క లక్ష్యాలని సాధించడం అనేటువంటి ఎయిమ్స్గా ఇది కలిగి ఉంది. బోవో ఫోరం ఫర్ ఏసియా. ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇది ముఖ్యమైనటువంటి ఒక ఫోరం కింద గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మన రైవల్ కంట్రీ చైనా ఉంది. ఓన్లీ ఆసియన్ కంట్రీ కాకుండా అదర్ కంట్రీ ఏముందంటే ఆస్ట్రేలియా ఉంది. ఇలాంటి వీటి ఓన్లీ ఆసియన్ కంట్రీస్ మెంబర్స్ ఉన్నాయని చెప్పేసి అడుగుతాడు ఎగ్జామ్లో. ఏషియన్ కంట్రీ కాదు, ఆస్ట్రేలియా కూడా దీంట్లో మెంబర్గా ఉంది. బోవో అనేటువంటిది చైనాలోని ఒక సిటీ పేరు. అది వరల్డ్ ఎకనామిక్ ఫోరం స్టైల్లోనే బోవో ఫోరం కూడా ఎవ్రీ ఇయర్ జరుగుతుంది చైనాలోని బోవోలో. రైట్, ఇది మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. ఈ టాపిక్ వచ్చి కూడా మనకు ప్రిలిమ్స్లో ఉపయోగపడైతే ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించినటువంటి టాపిక్. యుఎన్ ఎయిడ్ ఏజెన్సీ ఏ లైఫ్ లైన్ ఆఫ్ హోప్ ఫర్ పాలిస్తీనా, ఆంటోనియో గుటెరస్. ఆంటోనియో గుటెరస్ అంటే యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్, ఐక్యరాజ్య సమితి యొక్క సెక్రటరీ జనరల్. ఇతను ఆంటోనియో గుటెరస్ ఏమంటుందంటే యుఎన్ ఎయిడ్ ఏజెన్సీ, ఇక్కడ చెప్పబడ్డ యుఎన్ ఎయిడ్ ఏజెన్సీ, యునైటెడ్ నేషన్స్ ఎయిడ్ ఏజెన్సీ ఏదంటే దేని గురించి మాట్లాడుతున్నాం అంటే UNRWA, యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్ ఏజెన్సీ ఫర్ పాలిస్తీనా రెఫ్యూజెస్ ఇన్ నియర్ ఈస్ట్. ఈ సంస్థ గురించి మాట్లాడుతుంది, యుఎన్ ఎయిడ్ ఏజెన్సీ గురించి. ఇటీవల ఎందుకు UNRWA ఎందుకు వార్తల్లో ఉంది అంటే UNRWA ఎందుకు అసలు స్థాపించబడ్డది అనేటువంటిది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. 1948లో పాలస్తీనా వార్ జరిగింది. పాలస్తీనాని ఇజ్రాయెల్ వార్లో ఓడించేసి 2 నేషన్ థియరీని అది రిఫ్యూట్ చేసింది. అంటే ఇద్దరు కలిసి ఉండాలి ఆ ప్రాంతంలో, కొంత భూభాగం పాలస్తీనాకు కొంత భూభాగం ఇజ్రాయెల్కు కేటాయిస్తామంటే అది ఒప్పుకోలేదు ఇజ్రాయెల్. పాలస్తీనా మీద అటాక్ చేసింది. దానికి సపోర్ట్గా వచ్చిన అన్ని కంట్రీస్ని కూడా అది ఓడించింది. ఫస్ట్ పాలస్తీనా వారు 1948లో. ఈ ఓటమి చెందినటువంటి పాలస్తీనియన్స్ వాళ్ళు అక్కడ నియర్ బై కంట్రీస్లోకి వెళ్ళిపోయారు రెఫ్యూజెస్గా. అలాగే అక్రాస్ ద గ్లోబ్ కూడా వాళ్ళు స్కాటర్ అయిపోయి ఉన్నారు. వాళ్ళకి కావాల్సినటువంటి ఎయిడ్ ఏదైతుందో, రిలీఫ్ మేజర్స్ ఏదైతుందో వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అయితేంది, హెల్త్ అయితేంది, ఎడ్యుకేషన్ అయితేంది, ఇవన్నిటిని ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అయితేంది, ఇవన్నిటిని ప్రొవైడ్ చేయడానికి వార్ అయిపోయిన వెంటనే ఇది 1948లో UN జనరల్ అసెంబ్లీ దీన్ని ఏర్పాటు చేసింది. దీన్ని యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ ఫర్ పాలస్తీనా అని. ఇది ఒకే ఒక UN బాడీ, ఓన్లీ ఒక దేశానికి సంబంధించిన రెఫ్యూజెస్ కోసమే వర్క్ చేయడానికి స్థాపించబడ్డటువంటిది ఒకే ఒక బాడీ. ఇప్పటిదాకా ఇంటర్నేషనల్గా ఏ బాడీ లేదు, ఏ ఏజెన్సీ లేదు. ఓన్లీ ఒక కంట్రీస్కి సంబంధించిన రెఫ్యూజెస్కి మాత్రమే, అంటే పాలస్తీనా రెఫ్యూజెస్కి మాత్రమే ఇది ఎయిడ్ అండ్ అసిస్టెన్స్ ఇస్తుంది. అయితే ఇది UN జనరల్ అసెంబ్లీ ఏర్పాటు చేసినటువంటి విషయమే. అయితే నెక్స్ట్ వచ్చేసి ఇది అన్ని దిక్కులో ఉన్నటువంటి పాలస్తీనా రెఫ్యూజెస్కి ఇవ్వదు. ఓన్లీ 5 ఏరియాస్లో ఉన్నటువంటి పాలస్తీనా రెఫ్యూజెస్కి మాత్రమే ఇది ఎయిడ్ అండ్ అసిస్టెన్స్ ఇస్తుంది. జోర్డాన్, లెబనాన్, సిరియా, గాజా స్ట్రిప్ అండ్ వెస్ట్ బ్యాంక్. ఈ వెస్ట్ బ్యాంక్లో పాటే ఈస్ట్ జెరూసలేం కూడా. ఈ 5 కంట్రీస్లో ఉన్నటువంటి వాటికి మాత్రమే. గాజా స్ట్రిప్, వెస్ట్ బ్యాంక్ అనేది ఇది ఇజ్రాయెల్కి సంబంధించినవి. ఈస్ట్ జెరూసలేం అనేటువంటిది ఇక్కడ కూడా ఉన్నారు పాలస్తీనా రెఫ్యూజెస్. ఈ కంట్రీస్లో, ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి పాలస్తీనా రెఫ్యూజెస్కి మాత్రమే ఇది ఎయిడ్ అండ్ అసిస్టెన్స్ ఇస్తుంది UNRWA. మరి కొంతమంది పాలస్తీనర్స్ అమెరికాలో ఉన్నారు, అదర్ కంట్రీస్లో కూడా ఉన్నారు. మరి వాళ్ళకి ఎవరు ఇస్తారు? అదేవిధంగా చాలామంది రెఫ్యూజెస్ ఉంటారు. ఇప్పుడు రోహింగ్యాస్ ఉన్నారు, మయన్మార్ రోహింగ్యాస్. సిరియా వాటర్న్ కంట్రీ అయిన సిరియాల నుంచి రెఫ్యూజెస్ ఉన్నారు. ప్రపంచంలో చాలా దేశాలకు సంబంధించిన రెఫ్యూజెస్ ఉన్నారు. ఇలా అందరి రెఫ్యూజెస్కు ఎయిడ్ అండ్ అసిస్టెన్స్ ఇచ్చేది ఏంటంటే యునైటెడ్ నేషన్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజెస్. యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజెస్ అనేటువంటిది ఇది వరల్డ్ వైడ్గా ఉన్న అందరూ రెఫ్యూజెస్కి, అంటే శరణార్థులకి ఇది ఎయిడ్ అండ్ అసిస్టెన్స్ ఇస్తుంది. దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? ఇది 1950లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇక్కడ రెండింటికి తేడా చూడాలి. యునైటెడ్ నేషన్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ అనేటువంటిది 1950లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇది అన్ని కంట్రీస్ రెఫ్యూజెస్కి ఇది ఎయిడ్ అండ్ అసిస్టెన్స్ ఇస్తుంది. కానీ UNRWA అనేటువంటిది ఓన్లీ పాలస్తీనా రెఫ్యూజెస్కు, ఓన్లీ ఈ కంట్రీస్లో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఇది ఎయిడ్ అండ్ అసిస్టెన్స్ ఇస్తుంది. ఈ రెండింటిని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. యునైటెడ్ నేషన్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజెస్
ఆల్ కంట్రీస్ రెఫ్యూజెస్కి ఇది ఎయిడ్ అండ్ అసిస్టెన్స్ ఇస్తుంది. ఇది 1950లో ఎస్టాబ్లిష్ అయింది. యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్ ఏజెన్సీ ఫర్ పాలస్తీనా అనేటువంటిది ఓన్లీ పాలస్తీనా రెఫ్యూజెస్కి, అందులో ఈ కంట్రీస్లో ఉన్న పాలస్తీనా రెఫ్యూజెస్కి మాత్రమే ఎయిడ్ అండ్ అసిస్టెన్స్ ఇస్తుంది. దీని మీద ఇటీవల ఆరోపణ వచ్చింది UNRWA మీద. ఇజ్రాయెల్ ఏం ఆరోపించింది అంటే దీనికి సంబంధించినటువంటి కొంతమంది ఎంప్లాయీస్ ఇజ్రాయెల్ మీద పాలస్తీనా అటాక్ చేసింది, దాంతో మనకు వార్ స్టార్ట్ అయింది మనకు తెలుసు. ఇజ్రాయెల్ మీద అటాక్ చేసినటువంటి కొంతమంది గ్రూప్లో ఈ UNRWA ఎంప్లాయీస్ కూడా ఉన్నారని చెప్పేసి ఇజ్రాయెల్ ఆరోపిస్తుంది. ఆ నేపథ్యంలో అలాంటిది ఏమీ లేదని చెప్పేసి యునైటెడ్ నేషన్ సెక్రటరీ జనరల్ స్టేట్మెంట్ ఏం చెప్తుంది అంటే లైఫ్ లైన్ ఆఫ్ హోప్ ఫర్ పాలస్తీనా అంటుందంటే అలా ఎవరు కూడా దాని ఎంప్లాయీస్ దాడిలో పాల్గొనలేదని ఇది చెప్తున్నది. వెరాజ్ అమెరికా ఇజ్రాయెల్ ఏమో ఆ ఎంప్లాయీస్ 30,000 ఎంప్లాయీస్ ఉన్నారు. దీనికి మోస్ట్లీ పాలస్తీనా రెఫ్యూజీస్ ఉంటారు. దాంట్లో ఈ 30,000 ఎంప్లాయీస్లో కొంతమంది ఇజ్రాయెల్ మీద అటాక్ చేసిన గ్రూప్లో, ఆర్మ్డ్ గ్రూప్లో వీళ్ళు ఉన్నారని చెప్పేసి అంటుంది. కానీ ఇతని స్టేట్మెంటు దానికి బలాన్ని ఇవ్వలేదు, అది రెఫ్యూట్ చేస్తుంది ఆంటోనియో గుటెరస్ స్టేట్మెంట్. అలాంటిది ఏం లేదన్న విషయాన్ని, ఆ సందేశాన్ని మనకి ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కనుక ఈ సెషన్స్ని కనుక రెగ్యులర్గా ఫాలో అవుతుంటే తప్పకుండా మీరు గ్రూప్ 1లో కానీ గ్రూప్ 2లో కానీ మంచి మార్క్స్ స్కోర్ చేస్తారని నేను చెప్పగలను. ఎందుకంటే ఆల్రెడీ మనం చెప్పుకున్న ప్రకారం రీజనల్ పేపర్స్ వచ్చేటువంటి కరెంట్ అఫైర్స్ అంతగా పూర్తిగా ఉపయోగపడకపోవచ్చు మీకు. ఇవనేటువంటి ఈ కరెంట్ అఫైర్స్ని కనుక మనం నేషనల్ పేపర్లో వస్తున్నటువంటి కరెంట్ అఫైర్స్ని కనుక మనకు ఫాలో అయితే, పర్టికులర్లీ నేషనల్ ఇంటర్నేషనల్ అఫైర్స్ సంబంధించి ఇవి చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్. మీరు మంచి మార్కులు స్కోర్ చేయాలంటే, సర్వీస్ రావాలంటే, ఇలా గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్లియర్ చేయాలంటే మీరు రెగ్యులర్గా ఫాలో అవుతున్న ఏ కరెంట్ అఫైర్ ఛానల్ అయిన దాంతోపాటు దీన్ని కూడా మీరు ఫాలో అయినట్టయితే మీరు మంచి స్కోరు చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నా. ప్లీజ్ మీరు లైక్ చేసి ఉంటే ఆ లైక్ బటన్ని హిట్ చేయండి, మీ కామెంట్స్ని కూడా పోస్ట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ యూ ఆల్సో షేర్ దిస్ ఛానల్ టు దిస్ వీడియో టు యువర్ ఫెలో ఆస్పిరెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.